హనుమాన్జీ ఇప్పటికీ ఇంకా హిమాలయాస్లోనే గంధమాదన పర్వతంలో కదలీవనంలో ఇప్పటికీ శ్రీరాముని జపం చేస్తూ ఉన్నాడంట. అందుకేనేమో ఏ కష్టం వచ్చినా పిలవగానే వెంటనే అలా పలుకుతాడు. అలాంటి హనుమాన్జీని మనం ప్రార్థించడానికి తులసీదాస్ గారు మనకి ఇచ్చిన వరమే ఈ హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాలోని 40 వర్సుల మీనింగ్ని రండి నాతో పాటు నేర్చుకుందాం. ఫస్ట్ వర్స్లో ఫస్ట్ లైన్ జయ హనుమాన జ్ఞానగుణ సాగర అంటే సముద్రం అంత జ్ఞానం మంచి గుణాలు కలిగిన హనుమంతునికి నమస్కరిస్తున్నా. ఇదేదో శ్లోకం కాబట్టి సింపుల్గా రాసేసిన లైన్ కాదు. నిజంగానే హనుమాన్కి సముద్రం కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ఫస్ట్ టైం రాముడు హనుమాన్జీని చూసినప్పుడు కూడా అదే ఫీల్ అవుతాడు. హనుమాన్జీ మాట్లాడిన ప్రతి మాట ఎంతో స్పష్టంగా, తిరిగి క్వశ్చన్ చేయడానికి కూడా వీలు లేకుండా అంత క్లారిటీతో మాట్లాడతాడంట. నెక్స్ట్ లైన్ జై కపీస తిహులోకవు జాగర అంటే ముల్లోకాల్లో ప్రసిద్ధమైన వానర జాతి యొక్క అధిపతి లేదా వానర జాతి యొక్క ప్రభువు. యాక్చువల్గా మీరు రామాయణం చూస్తే వానర జాతి యొక్క ప్రభువు కింద సుగ్రీవుడు లేదా వాలి ఉంటాడు. కానీ ఇక్కడ హనుమంతుడిని లార్డ్ ఆఫ్ వానరాస్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే అలాంటి సుగ్రీవుని సైతం గైడ్ చేయగలిగిన తెలివితేటలు, జ్ఞానం అంతటి గుణాలు ఉన్నాయి కాబట్టి హనుమాన్జీని కపీస అంటే లార్డ్ ఆఫ్ వానరాస్ అని చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.